ఓం గంగణపతి నమ శ్రీమాత్రే నమ గ్రహదత్తాత్రేయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుర్గుష్టాయ నమ శరవడభవాయ నమ శ్రీరామ జయరామ జయ జయరామ హరిమకట మహామత్సాయ క్రీం క్రీం మహాకాళికాయ నమ గ్రహదత్తాత్రేయ ఓం నమో భక్తి నిరాధని నమస్తే మీరామృతం ప్రయత్నిస్తా గ్రామత్తాత్రేయ మహాశక్తి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను పాలపర్తి గున్నాశర్మ జ్యోతిషం వాస్తుతాను. ఇదంతా కూడా ఈ యొక్క భూచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తున్నాయని విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చస్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చస్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారు అన్నమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వారికి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం, సంతాన యోగం, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక ఇష్టమైన ఫలితాలు ఇస్తుంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహు గ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్ర భగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తుంటారు. ఇక వేదిక్ జ్యోతిషం ప్రకారంగా అంతా కూడా పరాశర గమనిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ తీసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి గ్రహస్థితి మార్పు వల్ల, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్య కూడా రాహుకేతు స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయి. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణకు ఎటువంటి పరిష్కారాలు రచించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు రచించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే. నేను విశ్లేషణ చేసే గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరెవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ అయిన దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది. ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా విశ్లేషణ చేసుకుని తప్పు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా చూడడానికి ఆస్కారం. గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీకు అంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజ్యయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు జరగడానికి ఆస్కారం. ప్రయత్నించి కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి. తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ.
కుంభరాశి జాతకులకి జూన్ నెల మాసం 2వ తారీఖు నుంచి మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగంగా చెప్పడం జరుగుతుంది. పంచమస్త బృహస్పతి యోగం నుంచి మీకంతా కూడా బృహస్పతి అంతా కూడా మార్పు చెందడం వల్ల ఉచ్చస్థానంలో మార్పు, షష్ఠస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూస్తారు. వ్యాపారంలో లాభాలు చేకూర్చడం కానీ, అదృష్ట యోగం కలిసి రావడం కానీ, వివాహాన్ని శుభకార్యం నిశ్చయం అవ్వడం కానీ, మంచి సంబంధం అంతా కూడా రావడం కానీ జరుగుతుంది. మీకంతా కూడా జూన్ నెల మాసం 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 తారీఖు వరకు మీకంతా వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి శుభమైన కాలంగా చెప్తాను. బృహస్పతి యోగం వల్ల 5 సంవత్సరాల దాకా మీకంతా కూడా రాజయోగం ప్రాప్తి అవడానికి చాలా ప్రధానంగా చూసుకుంటే పంచమ స్థానంలో అంతా కూడా శుక్రుడు, బుధుడు మరియు బుధాదిత్య యోగంలో అంతా కూడా మార్పు దివ్యమైన యోగంగా చెప్పడం. శనీశ్వరుడు అంతా కూడా ఏనాటి శని ప్రభావంలో ఉన్నప్పటికీ కూడా శనీశ్వరుడు రాష్ట్రాధిపతి అవ్వడం వల్ల అనుకూలత పెరుగుతుంది. శనీశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం చేర్చబోతుంది. కళ్యాణాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం, వివాహాలు శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం, మంచి సంబంధం రావడానికి ఆస్కారం. శనీశ్వర గ్రహదోష నివారణ, తైలాభిషేకం చేయడం, తెలలో దానం చేసుకోవడం, పోషమాణ దానం చేయడం, రావి చెట్టు దగ్గర పూజలు ఆచరించుకోవడం, రావి చెట్టు దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఉప్పు దీపానంతా కూడా వెలిగించి అక్కడంతా కూడా ఉప్పు దీపానంతా కూడా చేసి అక్కడంతా కూడా అఖండ దీపారాధన చేసిన తర్వాత ఖడ్గమల స్తోత్రాన్ని దర్శనం చేసుకోవడం, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని చదువుకోవడం వల్ల బెల్లము చిమిలి అంతా కూడా నివేదన చేయడం, అక్కడ చీమలకి ఆహారంగా పెట్టడం వల్ల అప్పుడు బాధ నుంచి పెడబట్టడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి పెరగడానికి దివ్యమైన గృహయోగం అంతా కుదించడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యం ఏం జరగడానికి శుభకార్యాల కోసం, వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, వ్యాపారంలో అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టుకోవడం కావచ్చు, వ్యాపారంలో లాభాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండొచ్చు. మరియు ఇక్కడ చూసుకుంటే వివాహాది శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. స్థిరాస్తి కోసం, గృహయోగం కోసం, భూసంపత్తి కోసం ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి గ్రహదోష నివారణకు నవగ్రహ శాంతి పూజలు ఆచరించాలి. బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యేక దేవి శాంతి పూజలు, రాజశ్యామ యజ్ఞాధిపతులు, మేధా దక్షిణామూర్తి మూలమంత్ర సహితంగా హోమ ఆ కార్యక్రమాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం కలుగుతుంది. మేధా దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. గురు కటాక్షం తీసుకుంది. జాతకరించిన దోషాలు పరిష్కారం ఆచరించండి. ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు మీకంతా కూడా కుంభరాశి జాతకులంతా కూడా ఎటువంటి లగ్నమైనప్పటికీ కూడా లగ్న చక్రవశాత్తు మీరంతా పంచమ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానాలు జాతకరీత్యా ఈ గ్రహాలంతా ఉన్నాయి. ఈ గ్రహాలకి శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల దివ్యమైన యోగం కుదించడానికి ఆస్కారం. కుంభరాశి జాతకులు రాశి రీత్యా చూసుకుంటే శనీశ్వరుడికి, బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, బుధ భగవానుడికి శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగము, అదృష్ట యోగము, మహాలక్ష్మి దేవి స్థిరనివాసం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకంతా కూడా వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వతి కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల చిత్ర కళ్యాణ యోగ ప్రాప్తి ఉంటుంది. అన్నదానం విశేషంగా చేసుకుండాలి. గోమాత సేవ చేయడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం. బృహస్పతి ప్రీతికరంగా చిన్నగా దానం చేసుకోవడం, శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పులు కానీ కందులు కానీ దానం చేసుకోవడం వల్ల, దానిమ్మ పళ్ళని బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం వల్ల దివ్యమైన యోగం సిద్ధిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంది. హనుమతే శ్రీరామదూతాయ మా నామాన్ని జపాన్ని ఆచరించండి. హనుమంతుడి అనుగ్రహం వల్ల దివ్యమైన యోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయ అనుగ్రహం వల్ల గురుకటాక్షం లభిస్తుంది. గురుబలం పెరుగుతుంది. మీకంతా కూడా ఈ యొక్క అక్టోబర్ 31 తారీఖు నుంచి మీకంతా కూడా దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం. జూన్ నెల మాసంలో మీకంతా శుభవార్త వినడానికి ఆస్కారం. జూన్ నెల మాసంలో 18వ తారీఖు, 27వ తారీఖు, 29వ తారీఖు మంచి శుభవార్త వింటారు. అదృశ్యం కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు చూసుకుంటారు. ఇది అదృష్ట కాలం వల్ల మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం చివరిలో మంచి శుభవార్త వల్ల మీకు వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి మంచి శుభమైన కాలం మొదలవుతుందని చెప్పడం, రాజయోగం అంతా కూడా మొదలవుతుందని చెప్పడం జరుగుతుంది. విశేషంగా పుణ్యప్రాప్తి కోసం దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేసుకోవడం, ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, ప్రధానంగా చూసుకుంటే దేవి భాగవతాన్ని పారాయణ చేయించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడం. అందుకే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు వల్ల, బృహస్పతి మార్పు ఉచ్చస్థానంలో మార్పు వల్ల, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, అతిచారంలో మార్పు వల్ల ఇటువంటి గ్రహ యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేయాలో విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహ యోగం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా
మీరంతా కూడా శాంతి పూజలు జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం 5 గ్రహాలకంతా కూడా చూసుకుంటే మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహు గ్రహానికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, మేషాది ద్వాదశ రాశుల అంతా కూడా ఈ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం, ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించడం 5 రాశుల వాళ్ళకంతా కూడా విశేషమైన యోగకరమైన జీవితం జీవించడానికి, విశేషమైన రాజ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడం. 5 రాశులు అంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులు, మరియు ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులు, ధనుస్సు రాశి జాతకులు, ఈ యొక్క తులారాశి జాతకులు, కన్యా రాశి జాతకులు, కుంభరాశి జాతకులు, ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలయిక వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పము. 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూసుకుంటారు. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం, అదృష్టయోగం సిద్ధించడానికి. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వారు, మేషాది ద్వాదశ వాళ్ళ విధంగా వీరంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం అంతా కూడా మీరంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం, మరియు సీతారాముల కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం, ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. విశేషంగా జాతకరీత్యా దోషాలకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, పాతిశ్యామల యజ్ఞాది క్రతులు, మరియు బగలామతి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం. అదృష్టకాలం అంతా కూడా వస్తుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తుంది. దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం. హనుమతే శ్రీరాముడు.